ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ మేలుపులుకు వాక్యం కొరకై సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. ఒక గొప్ప రాజు ఒక అల్పుడితో చెప్పుచున్న ఈ మాట, ఈ సంభాషణ ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. మెఫీబోషెత్తో దావీదు చెప్తున్న మాట. మెఫీబోషెత్తు మాజీ రాజైన సౌలుకు మనవడు, అనగా యోనాతాను కుమారుడు. సౌలు లేడు, యోనాతాను లేడు, రాజ్యం లేదు, అధికారం లేదు, సింహాసనం లేదు. అన్నీ పోగొట్టుకున్న వాడిగా, చివరికి ఆరోగ్యం కూడా లేక, 2 కాళ్ళు కుంటివిగా, దీనుడిగా ఎక్కడో లోదె బారులో పడిపోయిన అలాంటి మెఫీబోషెతును పిలిచి, యెరూషలేములో రాజుగా ఉన్న, సింహాసనము అధికారం కలిగిన గొప్ప దావీదు ఈ మాట చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నువ్వు కూడా ఒకప్పుడు నీకున్నాయి, పోగొట్టుకున్నావేమో. నీ గొప్పతనము, దేవుడు నీకు ఇచ్చిన ఘనత, ఆధిపత్యము, అధికారము, ఔన్నత్యాన్ని కోల్పోయి లోదెబారు లాంటి పరిస్థితికి వెళ్ళిపోయావేమో. బాధపడవద్దు. ఒక దినం వస్తుంది, పరమ దావీదుగా ప్రభువు నిన్ను పిలిచే రోజు ఒకటి ఉంది, నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉంది. నీతో కూడా ఇదే మాట, సదాకాలము నీవు నా బల్ల యొద్ద ఉంటావు అనే మాట ఒకరోజు వింటావు. మెఫీబోషెతు లోదెబారులో ఉంటున్నాడు. లోదెబారు అంటే మేత లేని స్థలము, పచ్చిక లేని స్థలము, నెమ్మది లేని స్థలము, ఆదరణ లేని స్థలము. ఏదైనా నువ్వు ఉంటున్న స్థలంలో కూడా నీకు మేత లేదేమో, నీకు పచ్చిక లేదేమో, ఆదరణ, ఓదార్పు, నెమ్మది, అసలు సంతోషమే లేని స్థలంలో నువ్వు ఉంటున్నావేమో. బాధపడవద్దు. ఒక దినం వస్తుంది, ఈ భాగానికి ఇలా పేరు పెట్టుకోవచ్చు: ద జర్నీ ఫ్రమ్ లోదెబారు టు జమీందార్. లోదెబారు లాంటి పరిస్థితి నుంచి జమీందారు అనుభవంలోకి దేవుడు మెఫీబోషెతును తీసుకువెళ్ళాడు. దీనికి కారణం ఏంటంటే, దేవుని వాక్యంలోంచి 1 పేతురు 5:10, మీరు కొద్ది కాలము, కొంచెం కాలము శ్రమ పొందిన పిమ్మట దేవుడు తానే మిమ్మలను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. సదాకాలం అనే అనుభవంలోకి నువ్వు రావాలంటే మొదటిగా కొంచెం కాలం అనే అనుభవంలో నువ్వు ఉండాలి. కొంచెం కాలం శ్రమలు, కొంచెం కాలం కష్టాలు, కొంచెం కాలం నిందలు, కొంచెం కాలం అవమానాలు, కొంచెం కాలం నీ శత్రువుల కన్నా నువ్వు ఇంకా కింద చేయి అవ్వచ్చు, కొంచెం కాలం దిగుల్లో ఉండొచ్చు, ఓడిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుడు నిన్ను సదాకాలం అనే అనుభవంలోకి తీసుకెళ్ళటానికే. అందుకనే పౌలు కూడా 1 దెస్సలోనిక 2:17లో, మా ఎడబాపు అనేది అది మీతో కొద్ది కాలమే అంటాడు. అవును, కొన్నిసార్లు ఇలాంటి ఎడబాపు, ఇలాంటి పరిస్థితులు అవి కొద్ది కాలం ఉండటానికే దేవుడు పంపిస్తాడు. కానీ తానైతే మీకు ఇచ్చే ఆశీర్వాదాలు అవి సదాకాలం ఉండటానికి ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా ఇదే అనుభవం గుండా వెళ్తున్నావేమో. అందరూ విడిచిపెట్టేసి అన్నీ పోగొట్టుకొని నష్టపోయి ఇబ్బంది పడుతున్నావేమో. దేవుడు ఈ ఉదయకాలము నిన్ను సదాకాల అనుభవంలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. కాబట్టి కొద్ది కాలం ఈ పరిస్థితులన్నీ నీకు వస్తున్నాయి. ఇంతకుముందు లేనివి ఎందుకు ఇప్పుడు వచ్చాయి అర్థం చేసుకో. ఈ కొద్ది కాలము దేవుడు నిన్ను పరీక్షించాలని కోరుకుంటున్నాడు. ఈ కొద్ది కాలము దేవుడు నిన్ను ఎంతగానో పరీక్షించి నీ యొక్క సహనాన్ని,
నీ ఓర్పును తెలుసుకొని ఆ తర్వాత నీకు సదాకాలం అనే అనుభవం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఈ సదాకాలం అనే అనుభవంలో మనం చూస్తే 79వ కీర్తన 13వ వచనంలో నేను సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటాడు. ఇక్కడ మెఫీబోషెతు రాజు బల్ల దగ్గర ఉండి సదాకాలము స్తుతించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 2:45లో సదాకాలము స్థిరంగా ఉంటూ వచ్చాడు. దేవుడు నిన్ను కూడా ఒక దినం వస్తుంది సదాకాలము స్థిరపరుస్తాడు. మూడవ మాట మనం చూస్తే 2 రాజులు 8:19 సదాకాలము సేవ చేసే కృప నీకు ఇస్తాడు. సేవను పోగొట్టుకున్నావేమో, తలాంతులు పోగొట్టుకున్నావేమో, పరిచర్యను పోగొట్టుకొని బాధపడి దుఃఖపడుతున్నావేమో, ఇది కొంచెం కాలం ఎడబాటే. ఒక దినం వస్తుంది సదాకాలము దేవుడు నీకు సేవిస్తాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తే 37వ కీర్తన 18వ వచనం సదాకాలము దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తాడు. మెఫీబోషెతు కూడా ఆ స్వాస్థ్యాన్ని పొంది అనుభవిస్తూ ఉన్నాడు. ఐదవది చూస్తే 93వ కీర్తన 2వ వచనం సదాకాలము సింహాసనపు అనుభవంలో ఉన్నాడు. దేవుడు నీకు కూడా సింహాసనం ఇస్తాడు. ఆరోజు మనం చూస్తే హెబ్రీ 10:12లో సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం అనగా సహవాసం నీకు ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు అందరికీ ఒక వేడుకగా ఉండొచ్చు, అందరూ నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు, నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు, నీ మీద జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉండొచ్చు. బాధపడవద్దు, ఇది కొంచెం కాలమే. ఏడవది మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 సదాకాలము దేవుడు మనల్ని సంపూర్ణంగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో సహోదరుడా సహోదరి, నువ్వు కూడా అనుభవిస్తున్న ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ దుఃఖ పరిస్థితులు, ఈ లేవలేని పరిస్థితులు, ఎంతో తట్టుకోలేని పరిస్థితులు గుండా వెళ్తున్నావంటే ఇది కొంచెం కాలం అని గుర్తుపెట్టుకో. ఈ కొంచెం కాలం అనేది ఒక దినము సదాకాలపు ఆశీర్వాదాల్లోకి తీసుకువెళ్తుంది. దావీదు మెఫీబోషెతును కనికరించినప్పుడు దేవుడు నిన్ను కనికరించలేడా? దావీదు కంటే గొప్పవాడు నీ దేవుడు. ఒక దినం వస్తుంది, నీకు కూడా కబురు వస్తుంది, అతడు ఎక్కడున్నాడు. ఈ యొక్క భాగంలో మనం చూస్తే 2 విషయాలే మనకు కనపడుతున్నాయి. ఈ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఎక్కడున్నాడు అనేది ప్రశ్న అయితే, జవాబు 11వ వచనం చివరి మాట రాజు బల్ల యొద్దనే. అతడు ఎక్కడున్నాడు? రాజు బల్ల యొద్దనే. ఇలాంటి సమాచారం నువ్వు కూడా వింటావు. ఇప్పుడు ఎక్కడో ఉన్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నావు. అతడు ఎక్కడున్నాడు అనే అనుభవంలో నువ్వు కూడా ఒక దినాన రాజు బల్ల యొద్దనే అని జవాబు పొందే అనుభవంలోకి వస్తావు. నీ ప్రార్థనలు దేవుడు వింటలేదని బాధపడొద్దు, దేవుడు నీ సమస్యలు తీసివేయట్లేదని దుఃఖపడొద్దు, నీ శత్రువుల్ని దేవుడు గద్దించట్లేదని నీవేమాత్రం కూడా సందేహించి ఇబ్బంది పడొద్దు, వ్యసన పడవద్దు. ఒక దినం వస్తుంది దేవుడు సదాకాలం అనే అనుభవాన్ని నీకు ఇస్తాడు. ఈ దుఃఖము, ఈ బాధ, ఇప్పుడుంటున్న నీ అవమానాలు, పరిస్థితి, ప్రియ సహోదరి సహోదరుడా, కొంచెం కాలం అని గుర్తుపెట్టుకో. లిటిల్ టైం బికమ్స్ లాంగ్ టైం, లిటిల్ టైం సఫరింగ్స్, లాంగ్ టైం బ్లెస్సింగ్స్. దాని కొరకు ఎదురుచూడు. మేము కూడా ఈ సదాకాలపు అనుభవంలోకి నువ్వు రావాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. నిరీక్షణతో ఉండు. ఒక మాట గుర్తుపెట్టుకో, ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావట్లేదని దిగులు పడొద్దు. యువర్ ఆన్సర్స్ ఆన్ ద వే. నీ జవాబులు దారిలోనే ఉన్నాయి, త్వరలో నిన్ను కలుసుకుంటాయి. ప్రార్థన చేస్తాం మీ కొరకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ ఉదయకాల సమయం వైకపోటులో భాగంగా సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేదు అనే మాటను బట్టి ఎన్నిక లేని మెఫీబోషెతు, ఎన్నికైన దావీదు, వారిద్దరి సంభాషణలు ప్రభువా, దీన స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి మెఫీబోషెతు తీసుకొని రాబడ్డాడు. ద జర్నీ ఫ్రమ్ లోదెబార్ టు జమీందార్, ద జర్నీ ఫ్రమ్ పావర్టీ టు ప్రాపర్టీ, పావర్టీ టు ప్రాస్పరిటీ అనే అనుభవంలోకి తీసుకొచ్చిన దేవా,
ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఇదే లోదెబారు లాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. లోదెబారు అనగా మేత లేని స్థలం, నెమ్మది లేని స్థలం, సంతోషం లేని స్థలం, ఆదరణ లేని స్థలంలో ఉంటున్నారేమో. మీరు ప్రభువా వారికి ఆ సమాచారం పంపి మీ యొక్క సింహాసనము యెరూషలేము అనుభవంలోనికి తీసుకుని వచ్చి మీరు దీవించమని ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఈ దినమంతా కూడా వారి పనులు, ప్రయాణాలు, పరీక్షలు సఫలం చేసి తోడైండు నడిపించి కన్నీరు తుడిచి ఆదరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు మీతో ఉండి సదాకాలము సహాయపడునుగాక. ఆమేన్.